శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటుగా ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 20 సోమవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, షష్ఠీ తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:38 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఉంది. చంద్రోదయం ఉదయం 11:18 ఉంది. చంద్రాస్తమయం రాత్రి 11:14 ఉంది. ఈరోజు షష్ఠీ తిథి హస్త నక్షత్రం ఉందండి. షష్ఠీ తిథి ఉదయం 7:11 వరకు ఉంది. తదుపరి సప్తమి తిథి వస్తుంది. హస్త నక్షత్రం రాత్రి 11:08 వరకు ఉంది. తదుపరి చిత్త నక్షత్రం వస్తుంది. యోగం శివం రాత్రి 11:19 వరకు ఉంది. తదుపరి సిద్ధం. కరణం తైతుల ఉదయం 7:07 వరకు ఉంది. తదుపరి గరజి రాత్రి 7:07 వరకు ఉంది. తదుపరి వనిజ. ఇంక ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు ఉంది. అమృతకాలం సాయంత్రం 5:07 నుండి 6:45 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జం ఉదయం 7:12 నుండి 8:50 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 4 గంటల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు ఉందండి. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు రాత్రి 12:14 నుండి పుష్మి కత్తి ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు కుమార షష్ఠి అయితే ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం నిర్వహించుకోవడానికి, అలానే అద్దీలు మారటానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంక ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజు పంచాంగం ప్రకారం షష్ఠీ తిథి సోమవారం ఉంది కాబట్టి ఈ రోజు ముఖ్యంగా శివారాధన చేయడానికి, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి, పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అంతేనండి, చూసారు కదా, ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.